మా బీసీల దరిదాపులకు కూడా రాకు తల్లి. కన్న తండ్రినే ఈ విధంగా దుర్భాషలు ఆడుతున్నావు, ఇంకా బీసీలకు ఏం చేస్తావు తల్లి? నీ అవసరం మాకు లేదు కాక లేదు. అధికారం ఉన్నప్పుడు ఏబీసీని దగ్గర తీసినావు, ఏబీసీకి పదవులు ఇచ్చినావు. తెలంగాణ రాష్ట్రం విడిచిపెట్టి ఇంకెక్కడైనా చూసుకొని నిమ్మలంగా ఈ రాజ్యం ఏదన్నా చేసుకో. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అధికారంలో షేర్ చేసుకున్న పాలు పంచుకున్న పార్లమెంట్ మెంబరు మరియు ఎమ్మెల్సీ గారైన ఈరోజు బీసీల గురించి ఉద్యమం చేస్తాని అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిర్రు తల్లి? ఇప్పుడేమో బీసీలను ఉద్ధరిస్తా అని ఇందిరా పార్కు దగ్గర ధర్నా వివిధ రూపాలలో రాష్ట్రంలో తిరిగి మళ్ళా కొత్త మోసానికి దారి తీస్తున్నారు. కాబట్టి మీరు బీసీలకు మీకు ఎక్కడ మీకు పొంతన ఉంది, ఎక్కడ ఉంది మీకు కలయిక? మాకు మీకు ఏం సంబంధము? మా కష్టాలు మీకు తెలుసా? మా గురించి మీకేం తెలుసు? ఈ 79 సంవత్సరాలల్లా బీసీలు ఎంత నష్టపోయారు, తెలంగాణ ఉద్యమంలో కూడా నష్టపోయారు. అప్పుడు గుర్తుకురాని బడుగు బలహీన వర్గాలు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది తల్లి? అధికారం పోయినాక గుర్తొచ్చిందా నీకు? అందుకే నువ్వు మా బీసీల దరిదాపులకు కూడా రాకు తల్లి. ఇంకొకసారి మోసానికి గురి చేయడానికి ప్రయత్నం చేయకు. మేము నీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే అధికారం అనుభవించిన 10 సంవత్సరాలేమో దోసుకొని దొరసాని ఈ గద్దెనెక్కి అన్ని సుఖ సంతోషాలు అనుభవించినవు, ఫామ్ హౌజులు చేసుకున్నావు, అన్ని చేసుకున్నావు. ఇంకా సరిపోదా తల్లి? ఇంకా కొత్త నాటకం ఎందుకు? నువ్వు బీసీల గురించి రాష్ట్రంలో తిరిగితే నిన్నెవ్వరు తిరగనియరు. నువ్వు కన్న తండ్రినే ఈ విధంగా దుర్భాషలు ఆడుతున్నావు, ఇంకా బీసీలకు ఏం చేస్తావు తల్లి? అన్ననైనా మీరు ఏమన్నా కులగణన జరిగేటప్పుడు పాల్గొన్నారా? మీరు ఎన్ల పాల్గొన్నారని ఈరోజు బీసీల ఉద్యమం పాలు పంచుకోనికి బీసీల గురించి పోరాటం చేయమని నిన్నొచ్చి ఏబీసీ అడిగిర్రు? ఎవరు అడిగిరు ఇప్పటి వరకు? అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా నువ్వు జనగణనలో కులగణన చేస్తాని పార్లమెంట్ వేదికగా వెంటనే ప్రకటించాలి. కిషన్ రెడ్డి గారైనా రామచంద్రరావు గారైనా బీసీల ఊసెత్తని. ఇప్పుడు మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 90% మేమే ఉన్నాము. ఈడబ్ల్యూఎస్లో మాకు రిజర్వేషను, మీకేమో తొందరగా ఆగమేఘాల మీద జీవోలు వెళ్తాయి పార్లమెంట్లో, రాజ్యసభలో, రాష్ట్రపతి దగ్గర. మీరేమో 4-5% ఉన్నోళ్ళేమో 10% అనుభవిస్తారు. మాకు 90% ఉన్న వాళ్ళకేమో 79 సంవత్సరాల నుంచి ఒక సర్పంచ్ కానియారు, ఒక మున్సిపాలిటీలో మెంబర్ కానియారు, వార్డు మెంబర్గా. మిమ్మల్ని మేము ఎందుకు నమ్మాలి? ఇప్పుడు మా బీసీలు చైతన్యవంతమయ్యారు తెలంగాణ రాష్ట్రంలో. మేమేంటో మేము నిరూపించుకుంటాము. బీసీల రాజ్యం ఏర్పడేదాకా మేమే పోరాటం చేస్తాము. మా బీసీలలో మా నాయకులు ఉన్నారు. మేమంతా కూడా సర్దార్ సర్వాయి పాపన్న వారసులము. ధర్మభిక్షం గారు ఉన్నారు, చాకల ఇల్లమ్మను ఆదర్శంగా తీసుకుంటాము. ఈ విధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు. వాళ్ళందరిని ఆదర్శంగా తీసుకొని మేము పనిచేస్తాం. జయశంకర్ సార్ ఉన్నాడు. ఇట్లా ఎంతో మహోన్నతమైన నాయకులు ఉన్నారు. దేశం చిన్నమల్లయ్య ఉన్నాడు, బాలగౌడ్ గారు ఉన్నారు. ఇటువంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని మేము తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడేదాకా మా గౌతు లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకుంటాము. అటువంటి నాయకులు ఉండగా నీ అవసరం ఏముంది తల్లి? బీసీలకు నీ అవసరం మాకు లేదు కాక లేదు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఏబీసీని దగ్గర తీసినావు, ఏబీసీకి పదవులు ఇచ్చినావు. అన్ని బేరం పెట్టుకొని అంతా మీరే చేసుకురు కదా. అన్న, అయ్యా, ఇంకో అన్న, బావ, మీరే అన్ని విధాలా అన్ని అనుభవించిర్రు. ఇప్పుడెందుకు బీసీలు గుర్తుకొచ్చారు? ఈ కొత్త నాటకానికి ఎందుకు తెరదీసినావు తల్లి? ఈ నీ నాటకాలన్నీ గట్టి పెట్టుకో. ఇప్పటికి సరిపోయింది.
మా బీసీలది బాగోగులేందో మేము చూసుకుంటాము, మాకు రాజ్యాధికారం ఎట్లా సంపాదించాలో మేము చేసుకుంటాము. ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రం విడిచిపెట్టి ఇంకెక్కడైనా చూసుకొని నిమ్మలంగా ఈ రాజ్యం ఏదన్నా చేసుకో, ఏదన్నా పని చేసుకో. ఈ కొత్త నాటకానికి తెరదించి నిమ్మలంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకు ఇవన్నీ లేనిపోని చేస్తావు? కొత్త కొత్త నాటకాలు సంపాదించుకున్న సాలు ఇంకేం చేస్తావు?